ఎస్యూలో స్టూడెంట్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ని ఇంతసేపు దాదాపు ఉదయం 9 గంటల నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు దాని ముందు ధర్నా చేసి వాళ్ళ డిమాండ్స్ ఏంటో చెప్పి అక్కడ ఎలాంటి స్పందన రాకపోవడంతో ర్యాలీగా మెయిన్ గేట్ వరకు అయితే వస్తున్నారు. ఎస్యూ ఎలక్టెడ్ స్టూడెంట్ యూనియన్స్ అందరూ కూడా లెఫ్ట్ యూనియన్ అందరూ కూడా ఇక్కడ ఈ జులూం నడవదు, మేము ఎంతసేపు ఉన్నా కూడా మా భూములను మా ఎస్యూ భూములను మేము పోనివ్వము, మేము కాపాడుకుంటాం, ఎంతటి ఉద్యోగమైనా నిర్ణయిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అడ్మినిస్ట్రేషన్లో మేము వెంటనే ఈసీ మీటింగ్ కండక్ట్ చేసి దాంట్లో మినిట్స్ రిలీజ్ చేయాలి అండ్ ఈ 400 acres యాక్షన్ ఆపాలి అండ్ ఆల్సో దే షుడ్ గో బ్యాక్ జేసీబీ. మేము అడ్మినిస్ట్రేషన్ వీసీని రిజిస్టర్ని డిమాండ్ చేసినాం. బయటకు వచ్చి మీ విషయం ఏందో చెప్పండి, లీగల్ యాక్షన్ ఏం తీసుకుంటారో చెప్పమని చెప్పినాం. ఇంతవరకు మేము దగ్గర గంట నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నా కానీ రిజిస్టర్ కానీ వీసీ కానీ బయటికి రాకపోవడం బాధాకరం. ఈ యొక్క ప్రొటెస్ట్ ఉధృతం చేయడానికి మేము మీడియాని అడ్రస్ చేయడానికి నెక్స్ట్ మా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి మేము ముందుకు వచ్చినాము. ఇప్పుడు మా ప్రొటెస్ట్ మొత్తం అడ్రస్ చేస్తాం ఇక్కడ. అంటే ఇప్పుడు మీడియాని లోపల రావడం, మీరు బయటికి రాకుండా గేట్లన్నీ కూడా బంద్ చేసినారు కదా, దాని గురించి ఇది కావాలని చేస్తున్న కుట్రలు, మా వాయిస్ ని బయటికి పోకుండా చేస్తున్న కుట్రలు. మీడియాని అలా చేయకపోవడం అంటే మా వాయిస్ ని బయటికి పోకుండా చేయడమే. ఇదంతా యూనివర్సిటీ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 పొద్దుల్లో చేస్తున్నది, ఇదంతా కావాలని చేస్తున్నారు విద్యార్థులు. ఒకవైపు మీరు ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు, ఒకవైపు రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఆందోళనలు చేస్తూ ఉన్నారు, మరోవైపు అక్కడ జేసీబీలు పెట్టి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వ వైఖరి దీని పట్ల మరోవైపు పోలీసులను బందోబస్తు పెట్టి మిమ్మల్ని అడ్డుకోవడం, అక్కడ పనులకు సహకరించడం అనేది జరుగుతుంది. దీని పట్ల మీరేమంటారు? అదే మేము తెలంగాణ నిన్న అపోజిషన్ లీడర్ని కలిసినాము, మిగతా కొన్ని పార్టీల లీడర్లను కూడా కలవడం జరిగింది. మా విద్యార్థి సంఘం యూనియన్ రిప్రజెంటేటివ్స్ పోయి కలవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మాకున్న లిమిటేషన్స్, స్టూడెంట్స్ మేము డైరెక్ట్గా రోడ్ల మీదకి వెళ్ళి బుల్డోజర్ల మీదకి వెళ్ళి దాడి చేయలేము, మేము పోలీసుల మీదకి వెళ్ళి దాడి చేయలేము కదా. కాబట్టి మాకున్న లిమిటేషన్స్లో మాకున్న పరిమితుల దృష్ట్యా ప్రజాస్వామిక పద్ధతులు నమ్మి మేము పోరాటం చేస్తున్నాం, ప్రజాస్వామిక పద్ధతిలో. కానీ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటనలు అనేవి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. జింకలు లేవు, నెమలు లేవు అనడం. యూనివర్సిటీ ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ని రిలీజ్ చేస్తుంది. ఆ క్యాలెండర్లో ఫోటోలు ఉంటాయి, మీరు కావాలంటే క్యాలెండర్ తీసుకొని చూడండి. యూనివర్సిటీ డైరీస్ అనే ఒక ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, దాంట్లో ప్రతి సంవత్సరం ఫోటోగ్రాఫర్స్ తీసి దాంట్లో ఫోటోలు పెడతారు. జింకలు ఉన్నాయా, నెమళ్ళు ఉన్నాయా, లేవా ఉన్నాయా అనేది తెలుస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని నమ్ముతూ ఈ పోరాటం చేస్తున్నాం. మీరు ఒకవేళ ప్రజాస్వామ్యం నమ్మకుండా ఈ రకంగా పోలీసుల్ని పంపి విద్యార్థుల మీద దాడులు చేసి భయపెట్టే ప్రయత్నాలు చేస్తే కనుక యూనివర్సిటీ స్టూడెంట్స్ అంటే ఏంటో, విద్యార్థులు అంటే ఏంటో కూడా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా ఫైట్ ని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఇతర యూనివర్సిటీ విద్యార్థులు కూడా మీకు మద్దతుగా వస్తున్నారని తెలిసింది. మీరు ఇతర యూనివర్సిటీలో మద్దతు ఏమన్నా కూడా ఇప్పటికే మీకు జవహర్లాల్ యూనివర్సిటీ విద్యార్థుల నుంచి సపోర్ట్ దొరికిందని చెప్పి ఉస్మానియా నుంచి కానీ, పాండిచేరి నుంచి కానీ, జేఎన్యూ నుంచి కానీ వివిధ యూనివర్సిటీలు మాకు మద్దతు తెలుపుతున్నాయి. దేశవ్యాప్తంగా వీఆర్ యాక్చువల్లీ స్పీకింగ్ టు ఆల్ ద యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. అందరి విద్యార్థులతో మాట్లాడి మేము మద్దతు కూడా కడతాం. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజానికానికి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్కి, ఆల్ ద పొలిటికల్ లీడర్స్కి, పొలిటికల్ పార్టీస్కి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మాకు మద్దతుగా నిలబడండి. మేము పోరాడుతున్నాం ఒక జెన్యూన్ కాజ్ కోసము. హైదరాబాద్కు చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. హెచ్సీ ఒక ల్యాండ్ను తీసేయడం అంటే ల్యాండ్ కాదు, ఒక చెట్టు పెరగడానికి 50 ఏళ్ళు 100 ఏళ్ళు పడుతుంది. అలాంటి చెట్లు 100,000 చెట్లు నరుకుతూ ఈరోజు భూస్థాపితం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం తెలంగాణలో చూస్తున్నాం. అది చాలా విడ్డూరం, చాలా హాస్యాస్పదం కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క వైఖరిని. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పోరాటాన్ని మేము ఆపము, ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. జేసీబీలు పెట్టి వర్క్ నడుస్తూనే ఉంది. మరోవైపు పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు, ఆ జేసీబీలకు సహకరిస్తూ ఉన్నారు. అటువైపు విద్యార్థులు ఎవరిని వెల్లనిచ్చే పరిస్థితి లేదు. క్యాంపస్లో తిరిగితే కూడా ఐడి కార్డులు చూపించని చెప్పేసి లిస్టు చూపించి విద్యార్థులను ఐడెంటిఫై చేసి మరి పర్మిషన్ ఇస్తున్నారు, పంపిస్తున్నారు అని చెప్పేసి ఎట్లా ఉంది వాతావరణం? నిజంగా అట్లా జరుగుతుందా? అట్లానే జరుగుతుందండి. నిన్నటి నుంచి అక్కడికి వెళ్తే మమ్మల్ని చెప్తున్నాను కదా, టెర్రరైజ్ చేయడానికి చూడటం, చాలా భయపెట్టడం. అటువైపు మమ్మల్ని ఎవరు ఏ స్టూడెంట్ వెళ్తున్నారు, మా పేరు, ఫోన్ నెంబర్ అన్ని రాసుకొని మమ్మల్ని చాలా అటువైపు వెళ్తేనే వాళ్ళందరూ అప్రమత్తం అయ్యి వాళ్ళ మొత్తం బెటాలియన్తో వచ్చి నేను ఆల్రెడీ భయభ్రాంతులకి గురి చేశారు. మా వాళ్ళు ఇంకా ఎఫ్ఐఆర్లు పెట్టి వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఇలాంటి టైంలో మేము అక్కడికి వెళ్ళడానికి భయపడతాం. వెళ్ళినా సరే స్టూడెంట్స్ అందరూ ఫ్యూచర్ చూసుకోవాలి కదా. ఏ డిపార్ట్మెంట్, ఏ స్టూడెంట్ ఏ డిపార్ట్మెంట్లో ఉండడం చెప్పేసి పోలీసులకు ఆ లిస్ట్ ఎట్లా రిలీజ్ అయింది, ఎట్లా లీక్ అయింది? లిస్ట్ రిలీజ్ అవ్వడం అంటే ఇప్పుడు ఇంతకుముందు కొంతమంది విద్యార్థులతో మాట్లాడుతూ నన్ను లిస్టు చూసి లిస్టులో నా పేరుంటేనే లోపలికి పంపిస్తున్నారని చెప్పేసి మనతో తొలి వెలుగుతో మాట్లాడినారు. ఆ లిస్ట్ అనేది పోలీసులకు ఎట్లా లీక్ అయింది అనుకుంటున్నారు? వాళ్ళు లీక్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిందని మా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చూస్తే బయటకు వచ్చి మాకు ఆన్సర్స్ కూడా చేయాలి
చేయట్లేదు. మాకు అనిపిస్తుంది అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళతో కలిసి వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ అందజేస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అంటే నిన్న రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నట్టుగా అనిపించింది, విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించింది. ఇప్పటివరకు మీతో అసలు వీసీ కానీ ఎవరు కూడా మీతో కాంటాక్ట్ అవ్వలేదు? మేము ఇప్పటి వరకు అక్కడ 2 గంటల సేపు వాళ్ళని బయటకు రమ్మని చాలా శాంతియుతంగా చాలా కాన్స్టిట్యూషనల్ వేలో మేము కూర్చొని బయటకు రమ్మని మేము మాట్లాడతామని వచ్చి మా స్టూడెంట్స్ని అడ్రస్ చేయండి. ఒక 50 మంది స్టూడెంట్లు కొట్టబడి పోలీసులు తీసుకెళ్తుంటే ఒక రిజిస్ట్రార్ కానీ వైస్ ఛాన్సలర్ కానీ బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, ఆ ఫోన్లు ఎత్తకపోవడం ఇది చాలా బాధాకరం. ఇంకా వాళ్ళు లోపల ఉన్నప్పుడు మొన్నంటే సెలవులని ఊరుకున్నాం, ఈ రోజు వాళ్ళు ఉన్నారని తెలుసు, వాళ్ళు లోపలే ఉన్నారు. ఇంతమంది స్టూడెంట్స్ కమ్యూనిటీ అంతా వెళ్ళి అక్కడ బయటకు రమ్మని చాలా మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మాకు అవి ఆన్సర్ చేయమంటే వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఏం దాస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎందుకు వాళ్ళు పోలీసులతో కలిసి అలా ఉంటున్నారు అనేది మాకు అర్థం కాక అక్కడ కాకుండా ఇంకా ఉధృతం చేయాలని ప్రొటెస్ట్ ని మెయిన్ గేట్ వచ్చి కూర్చున్నాం. అంటే వేరే యూనివర్సిటీల విద్యార్థుల సపోర్ట్ కూడా మీకు అందుతుంది, త్వరలో వాళ్ళు కూడా మీతో పాటు యాడ్ అవ్వబోతున్నారు అని తెలిసింది. ఎవరెవరు మీతో కలవబోతా ఉన్నారు? మాతో ఇక్కడున్న అందరూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి, జేఎన్యూలో నిన్న పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. నేషనల్ లెవెల్ యూనివర్సిటీస్ అన్ని మాకు మద్దతు తెలుపుతున్నాయి, అందరూ మాకు సంఘీభావం తెలుపుతున్నారు. వాళ్ళందరూ కూడా దీని మీద చాలా సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. మేము ఒకప్పుడు పొద్దున్నే లేచి చూసినప్పుడు నెమళ్ళు జింకలు ఆహ్లాదంగా ఆడుతూ పాడుతూ అరుస్తూ కనిపించేవి. ఇప్పుడు అవి భయంతో అరుస్తున్నాయి. వాటిని చూస్తుంటే మాకు బాధ చేస్తుంది. ఈ 400 ఎకరాల భూమిని ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నారని చెప్పేసి ఎస్వి విద్యార్థులు మాట్లాడుతున్నారు. చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది ఈ ల్యాండ్ డిస్ట్రాక్షన్ ఇదంతా కూడా చూసి మీకు ఏమనిపిస్తుంది? అంటే మేము ఎస్ఎన్ స్కూల్ నుంచి మా పక్కనే అది ఆ రూట్. సో అక్కడ ఏమవుతుంది అంటే డైలీ మా క్యాంపస్ ముందు నెమ్మలీలు జింకలు అవి వస్తుండే, కానీ ఇప్పుడు ఆ రూట్ మొత్తం క్లోజ్ చేయడం వల్ల అక్కడ ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ అయిపోయింది ఆల్మోస్ట్, కానీ అక్కడ ఇంకా నెమళ్ళు అరుస్తున్నాయి, ఇంకా ఒక జింక చనిపోయింది. సో మాకు చాలా అంటే ఈ యొక్క తెలంగాణ హైదరాబాద్లో మెయిన్ నేచర్ ఉన్న ప్లేస్ అంటే ఈ హెచ్సియునే. సో ఇక్కడ మనకి బ్రీతింగ్ లంగ్ స్పేస్ అనేది ఇక్కడ ఒక్కటే ఉంది. సో ఇది కూడా క్లీన్ అవుతే ఇంకా మనం ఫ్యూచర్ జనరేషన్ ఎలా బతుకుతుంది అని ఆ ఒక ఆలోచన మా అందరిది. అదొకటి ప్లస్ హెచ్సియు ల్యాండ్స్ అన్ని కూడా అంటే వేరే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ అయిపోతున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? హ్యాండ్ ఓవర్ అంటే రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు, కానీ ఇంకా వీళ్ళు మాకు ట్రాన్స్పరెన్సీ ఇవ్వట్లేదు. అడ్మిన్ బ్లాక్ కూడా మాకేం అర్థం అవ్వట్లేదు అసలు ఎక్కడి నుంచి ఏం కనెక్షన్ ఎక్కడ ఎలా అవుతుంది. ఇంకా స్టూడెంట్స్ని ఎందుకు వీళ్ళు కొడుతున్నారు, అసలు మేము ఇంకా పోరాడుతున్నాం దీనివల్ల, కానీ ఇంకా వాళ్ళు కూడా వచ్చి ఏం చెప్పట్లేదు మాకు. ఇంకా తొందరలో ఇది అవ్వకపోతే మాకు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మేము డైలీ ఉండలేము ఇక్కడ బయట, మొత్తం మాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, మేము చదువుకోవాలి ఇంకా. సో ఇది ఎక్కడిదక్కడ తొందరగా అయిపోతే మాకు కొంచెం చదువుకోవడానికి టైం దొరుకుతుంది. అంటే స్టూడెంట్స్ని బయట తిరగనివ్వకుండా ఐడి కార్డులు చూపించమని చెప్పేసి మీరు ఎందుకు వస్తున్నారు బయటకు అని చెప్పేసి భయపెడుతున్నారు. అంటే ఐడి కార్డులు చూపించమని చెప్పేసి పోలీసులు కొంచెం బెదిరిస్తున్న వాతావరణం కనిపిస్తుంది హెచ్సియులో అని చెప్తున్నారు. నిజమా? అంటే మిమ్మల్ని కూడా మీకు ఆ సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా, ఫేస్ చేశారా? నిజంగానే చూస్తున్నారు కదా మీరు, స్టూడెంట్స్ అందరూ గేట్ దగ్గర ఎంత గుమ్ముగూడిపోయారో. అసలు మా క్యాంపస్ ఇలా ఉండదు, అసలు చాలా ఫ్రీగా ఉంటుంది. ఇంతమంది పోలీసులు ఉండడం అసలు మా డెమోక్రసీని అసలు క్వశ్చన్ చేయడం ఏంటో మాకేంటో అర్థం కాలేదు. మా క్యాంపస్లో వాళ్ళ జులుం ఏంటో మాకు అర్థం కావట్లేదు. వీళ్ళు చెప్పినట్టు మాకు ఒక నెలలో పరీక్షలు ఉన్నాయి, మేము చదువులన్నీ ఆపేసుకొని మా ఫ్యూచర్స్ గురించి క్వశ్చన్ మార్క్ వేసుకొని ఇక్కడ మా గురించే కాదు, ఇటు చూడండి ఇంతమంది అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ, ఇంతమందికి మంచి ఆక్సిజన్ అంటే హెచ్సియు కదా ఇస్తుంది ఇక్కడ మాకు ఇక్కడ. అదే కాకుండా ఎంతోమంది మాకు హాస్టల్ బయటకు వస్తే అర్ధరాత్రులు జింకలు కనిపిస్తాయి. మేము కూడా వాటన్నిటితో నేచర్తో కలిసి చదువుకుంటున్నందుకు మాకు చాలా ఇప్పుడు అదే నేచర్ డిస్ట్రాక్షన్ అవుతుంది. అదే మీరు ఏవైతే చూసినారో జింకలు నెమళ్ళు అవన్నీ కూడా ఒకప్పుడు ఇష్టంగా ఆహ్లాదంగా హాయిగా అరిచే ఇప్పుడు భయంతో అరుస్తున్నాయి. వాటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆబ్వియస్గా చాలా బాధగా అనిపిస్తుంది. అదే కదా వాటికి గొంతు లేదనే కదా వాటిని మనం డిస్క్రిమినేట్ చేసిన ఎక్స్ప్లాయిటేషన్ చేసేది కూడా. అదే కాకుండా ఇప్పుడు మేమెంత బాధపడుతున్నామో అలాగే నేచర్ని కూడా డిస్టర్బ్ చేయడం తప్పు కదా. ఇప్పుడు మనం చూస్తే ఎండలు ఎంత పెరిగిపోతున్నాయి అంటాం, కానీ చెట్లు కొట్టేస్తూ ఉంటాము. ఇప్పుడు మన ప్రాణాలకి నొప్పి వస్తేనేమో చాలా బాధపడిపోతాం. అదే మూగజీవాలకు వస్తే ఏమీ ఉండదు. ఎండేంజర్డ్ స్పీసెస్ అవుతున్నాయి అంటే కొన్ని ఏళ్ల తర్వాత జింకలు కూడా కనిపించవు, ఇంకేమీ కనిపించవు, పక్షులు కనిపించవు, ఏమీ కనిపించవు. జనాలందరూ ఇప్పుడు మంచినీళ్ళు కొనుక్కుంటున్నట్టు ఊపిరిని కూడా కొనుక్కుంటూ ఉండాలి ఆక్సిజన్ ని. You give all the numbers of all your media channels. We'll send the photos of the lakes, we'll send the photos of the animals, we'll send the photos of the birds. They are
are crying. Like we have also released a video in which the peacocks are crying when the JCBs are bulldozing. Like 50 JCBs are there inside. Why are they needing that much JCBs when the court also mandated that within 7th the government should give a reply? Why are they doing this? When a petitioner is claiming that the land is ecologically sensitive, why the government has to hurriedly clear the land if there is nothing there? Why don't they wait till 7th of then? And why are they deploying so much police against the students? Because they clearly know that the students are the people who knows each inch and every corner of this campus. The students are the ones who will provide the civil society with enough information of what is going inside the land, and that is exactly why they are barricading us here. They are barricading us to going to the East Campus where 3 schools are lying. Today is a working day and still they are deploying police there, and they are sitting there with tear gas. Are we criminals or what? Do you think that you will get the justice with these protests, and what is your action plan? Yes, sir. Yes, definitely we will get. So we have already we know that this has to be fought in legal battle. This has to be fought in a political battle. This has to be a civil society battle. For that we are going to court. We will be filing multiple public interest litigations. We will be engaging with opposition leaders to pressurize the government into acting. We will be also working with civil society activists, civil society leaders, civil society organization to make this a bigger fight. That is what we are trying to do, and whatever thing they are trying to keep us inside this campus locked without no contact with the outside world cannot happen. As you media people have also come inside today, tomorrow we will also spread the word, spread the visuals of this entire East Campus all across the country. నిన్న అపోజిషన్ పార్టీలను కూడా మీరు కలిసి వాళ్ళ నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చింది, ఏం స్పందిస్తారు, ఎలాంటి కార్యక్రమం తీసుకోబోతున్నారని చెప్పారు? నిన్న మా స్టూడెంట్ యూనియన్, ఆ తర్వాత అన్ని యూనియన్స్ వాళ్ళు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ కేటీఆర్ గారిని కలవడం జరిగింది. మేము అక్కడ కేటీఆర్ గారికి మాకు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. అలాగే మేము అక్కడి నుంచి కూడా వాళ్ళు మాకు పూర్తి స్థాయిలో మాకు విద్యార్థులందరికీ మద్దతు ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఏదైతే జరిగిందో అవన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే విద్యార్థుల పక్షం నిలబడతామని చెప్పారు. అలాగే మేము రిక్వెస్ట్ చేసింది కూడా ఏంటంటే వాళ్ళ ఎంపీలను అక్కడ రాజ్యసభలో అక్కడ ఈ విషయాన్ని రైట్ చేయమని కూడా మేము రిక్వెస్ట్ చేశాం. దాన్ని కూడా ఓకే అని చెప్పారు. మాకు వాళ్ళ అండంగా ఉంటామని మేము చెప్పారు. Revenue Department is the final authority on the survey. Only when they have classified the land, only then you can start bulldozing that land. If your morality allows you to, fine. But that answer they have still not given despite the direct question. Another is that there was a PIL filed by a civil society organization which asked the government to respond to the ecological cost, to respond to the legal affairs of this entire 400 acres. Before responding, the court clearly directed you respond to us, and the appeal was made that until the response is given, please do not continue acting on it. The court did not give a stay on it. The government exploited that fact, and on Sunday, knowing that there's 2 days of holiday, when we students, despite our agitation, will not be able to pursue courts, they brought more than 50 JCBs inside, and they've let those JCBs go rampant the entire 2 nights. Right now also they're going rampant across the city. They've reached as far as into the lakes. They're ready to clear even more land, but we are not scared even now. We know that they try to detain us. We have all brought back all our students. They are still in the police. We're still in the works of bringing them back. But as of now, there's at least 5 PILs going to be filed in the High Court, out of which we are looking forward to get a stay on this action. Illegal action, very immoral action, very autocratic, a dictator-like action that this Revanth Reddy government has decided to take on this public university. మీరు ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర కాకుండా ఎక్కడైతే వర్క్ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేసి వాటిని జేసీబీని అడ్డుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా. అట్లా చేసి మమ్మల్ని తీసుకెళ్లి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ వాటిలో మీడియా మాతో పాటు ఉంది. కోర్టులలో కేసులు అయితే ఇవన్నీ అయితే అందుకనే మేము కాన్స్టిట్యూషనల్ గా పోవాలని చెప్పేసి ఇక్కడ అడ్మిన్ దగ్గర కూర్చున్నాం. కానీ అడ్మినిస్ట్రేషన్ బయటికి రావట్లేదు. మొన్న టీజీఐఐసి ఏదైతే 13 రోజు రిలీజ్ చేసిందో ఆ ప్రెస్ నోట్లో ఏమని చెప్పారు, టీజీఐఐసి అంటే యూనివర్సిటీ ఇంజనీర్ తర్వాత రిజిస్ట్రార్ వీళ్ళందరూ పర్మిషన్తోనే అక్కడ సర్వే జరిగిందని చెప్పారు. తర్వాత మేము యూనివర్సిటీ ద్వారానే ఇదంతా జరిగిందని మేము యూనివర్సిటీ
యూనివర్సిటీని బ్లేమ్ చేస్తే వాళ్ళు నిన్నేం రిలీజ్ చేశారు నోటు అని అంటే మా పర్మిషన్ లేకుండా జరిగింది అని చెప్పారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు క్యాంపస్లో తిరుగుతున్నారు? సరే మీరు ఆ 400 ఎకరాలు మాది కాదు అని మీరు అక్కడ చేస్తున్నారు, ఇటు సైడ్ నుంచి ఎందుకు పోలీసులు పోతున్నారు? ఎందుకు స్టూడెంట్స్ని టెర్రరైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు పోలీసులతోని? ఇది అడ్మినిస్ట్రేషన్ మాకు ఆన్సర్ ఇవ్వాలని మీరు చెప్పినట్లుగా మాకు ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆన్సర్ ఇవ్వాలి, గవర్నమెంట్ కాదు. నిన్నేం చెప్పింది? మా పర్మిషన్ లేకుండా 400 ఎకరాలు ఏదైతే సర్వే జరిగిందో మా పర్మిషన్ లేకుండా జరిగింది అని చెప్పింది. మరి బయటికి రండి, బయటకు వచ్చి మాకు స్టూడెంట్స్కి చెప్పండి ఎందుకు లోపల కూర్చొని ఉంటున్నారు వాళ్ళు. స్పందన రాలేదు. నిన్న సండే రోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, మాకు ఎటువంటి సంబంధం లేదు మీరు లేకుండా జరిగింది అని. జరిగినప్పుడు నువ్వు బయటికి రా, వచ్చి చెప్పు. నువ్వు చెప్తావనే మేము ఇండిఫినెట్ స్ట్రైక్ కోసం అక్కడ కూర్చుంటే ఇంతసేపు 2 గంటల నుంచి అక్కడ కూర్చున్నాం, ఒక్కళ్ళు కూడా బయటికి రాలేదు. వాళ్ళ వల్ల ఏం జరగదు అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ప్రెసిడెంట్ యూనివర్సిటీకి విజిటర్, ఆ ప్రెసిడెంట్ ఇంటర్వెన్షన్ అనేది మ్యాటర్లో జరిగి వెంటనే మాకు బుల్డోజర్ల స్టాపింగ్ అనేది జరగాలి. మాకు అక్కడ మా ఫారెస్ట్ అంతా డెమాలిష్ అయిపోతుంది, మా పక్షులన్నీ అరుస్తున్నాయి, మా యానిమల్స్ అన్ని ట్రెస్పాస్ అవుతున్నాయి. మీకు కావాలంటే వీడియోస్ కూడా ప్రూఫ్ చూపిస్తాం మేము. మా నెంబర్ ఆఫ్ డియర్స్ అనేవి అటు డెమాలిషన్ సైడ్ నుండి ఇటు వేరే ఫారెస్ట్ సైడ్ వెళ్తున్నాయి. సో మాకు వెంటనే ప్రెసిడెంట్ హ్యాస్ టు రెస్పాండ్ టు దిస్. వి రిక్వెస్ట్ ద ప్రెసిడెంట్ టు యాజ్ సూన్ యాజ్ రెస్పాండ్ ఇన్ టు ద ఇష్యూ అండ్ ఇంటర్వెంట్ ఇన్ టు ద ఇష్యూ అండ్ ప్రొవైడ్ ద లీగల్ యాక్షన్స్ టువర్డ్స్ ఇట్. అంటే ఇక్కడ ఎలాంటి జంతువులు లేవు, ఎలాంటి జీవజాలం లేదు, ఓన్లీ గుంట నక్కలే ఉన్నాయి. కొన్ని గుంట నక్కలు కావాలని చెప్పేసి హెచ్సి భూముల మీద కన్నేసి, అందుకే వాటిని ఎట్టి పరిస్థితుల్లో గుంట నక్కలను అడ్డుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. మీరేమో ఇక్కడ నెమళ్ళు ఉన్నాయి, అరుస్తూ ఉన్నాయి, భయపడుతూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాయి అని చెప్పి ఏది నిజం? అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. యాక్చువల్గా అందరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, గుంట నక్కలు లేవు నక్కలే ఉన్నాయి అని అంటే చూపిస్తాం. మీకు తెలుస్తుందా? టైం తెలుస్తుంది కదా. ఇక్కడ మీకు నిన్న తీసింది చూడండి, నక్కలు లేవు అంటున్నారు కదా. ఇవన్నీ ఈరోజే మీకు లేవు అంటున్నారు కదా. చూపిస్తాం రండి, ఇక్కడ లైవ్ లో చూపిస్తాం రండి. రాత్రికి మీకు పికాకుల సౌండ్ వినిపిస్తలేదా? మీకు చెవులు లేవా? కళ్ళు మూసుకున్నారా? చూపిస్తాం రండి. ఇక్కడికి వస్తే తెలుస్తుంది. జింకలు ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. రేవంత్ రెడ్డి కళ్ళు కనిపిస్తలేవు. 400 ఎకరాలు కూడా ప్రభుత్వానివే కావాలని చెప్పేసి హెచ్యూ విద్యార్థులను వేరు బయట వ్యక్తులు రెచ్చగొడుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా. బయట వ్యక్తులు ఎవరు అండి? మీరు పాలిటిక్స్ గారా? బయట వ్యక్తులు లేరు, వాళ్ళు వీరు మీరిద్దరండి చేరింది, మేం కాదు చేరుకుంది. అంటే ఆ గవర్నమెంట్ గురించి మాట్లాడితే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అంటే టాపిక్ డైవర్ట్ చేయడానిక? మీరు అసెంబ్లీలో పోట్లాడుకున్నట్టు కాదు, అసెంబ్లీలో మీరు రౌడీలాగా మాట్లాడినట్టు కాదు. పోలీసులను మొత్తం పోలీసులతో నింపేసి విద్యార్థుల్ని ఎలాంటి ప్రొటెక్ట్ చేయకుండా స్వేచ్ఛగా తిరగనీయకుండా అడ్డుకుంటారని చెప్పేసి కూడా మనకు వినిపిస్తా ఉంది. ఎవరండి అడ్డుకునేది? ఎవరు కనిపిస్తున్నారండి ఇక్కడ? ఇలా అంటే మీరు ఏమంటారు? స్టూడెంట్స్ అందరు రౌడీలా? వీళ్ళకి నాలెడ్జ్ లేదనుకుంటున్నారా? ఎవరు ఎక్కడ పిలిస్తే అక్కడ పోతాం అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? ఎలాంటి అలిగేషన్ చేస్తున్నారు మీరు స్టూడెంట్స్ మీద? ఎలాంటి అలిగేషన్ చేయాలండి? స్టూడెంట్స్ వీళ్ళేమండి అంటే పండగ లేదు, ఉగాది లేదు, రంజాన్ లేదు, హాలిడే లేదు, ఏం లేదు, తిండి లేదు, నీళ్లు లేవండి వీళ్ళకి. అంటే ఎవరో ఏదో చెప్తారని 200కి 300కి ఓటు అమ్ముకున్నట్టు ఈ స్టూడెంట్స్ అందరు కనిపిస్తున్నారా మీకు? ఎవరి మాట వాళ్ళు వింటే వాళ్ళది. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మీ గురించి స్టూడెంట్స్ పోట్లాడినప్పుడు వాళ్ళు కూడా అట్లానే అనుకోవాలా? మీ తరపున మాట్లాడిరు అనుకోవాలా? ఏం మాట్లాడుతున్నారండి టాపిక్ డైవర్ట్ చేయడానికి? కాబట్టి రండి ఇక్కడికి, ఎవరి పార్టీయో ఏంటో తెలుసుకోవడానికి. అంటే మీరు నిన్న ప్రతిపక్షాలను కూడా కలిసినారు కదా, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మీరు పొద్దున్న నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో కూడా కూర్చున్నారు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఎలాంటి స్పందన వచ్చింది? గవర్నమెంట్ నుంచి మీకు ఇప్పటివరకు ఎలాంటి రిప్లై ఏమైనా వచ్చిందా? ఎవరి స్పందన అండి? ఎవరైనా స్పందనిస్తే మేమెందుకు రోడ్లకి కూర్చుంటాము? ఎవరు ఎట్లా మంచిగా స్పందించి ఉంటే మాకు కావాల్సిన సొల్యూషన్ మాకు వచ్చి ఉంటే ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు కదా. ఇక్కడ కూర్చొని ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళం కాదు కదా. ఎవరి నుంచి ఏ స్పందన లేకనే ఇక్కడ కూర్చున్నాం. స్టూడెంట్స్ ఆర్ లైక్ హెల్ప్లెస్ నౌ. అంటే ఇప్పటికే 400 ఎకరాలు ఆల్రెడీ మేము జీవో జారీ చేసిన వాళ్ళకి ఇష్యూ చేసిన వాటిని వెనక్కి ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం వాదిస్తుంది. అవి ప్రభుత్వ భూములే అని చెప్పేసి కొన్ని వర్గాలు కూడా వాదిస్తూ ఉన్నాయి. దాని పట్ల మీరు ఏమంటారు? ఎవరి ల్యాండ్ ఎవరికి ఇస్తున్నారండి? ఇష్టం వచ్చినట్టు. ఆ రోజు దామగుండం ఫారెస్ట్ గురించి, ఈ రోజు హెచ్సియు ల్యాండ్ గురించి, మొన్న పేద ప్రజల డెమాలిషన్స్ అయినాయి. ఎవరి ల్యాండ్ అండి? ఎవరిని అడిగిస్తున్నారు? ఏది ఎక్కడ అడిగారా? ప్రజలను అడిగారా? మీకు ఇది కావాలి అని మీరు అడిగారా? అడగరు. మీరు అడగరు కానీ దోచుకు తింటారు. కానీ స్టూడెంట్స్ బయటకు వస్తే మాత్రం వాళ్ళని రౌడీలాగా ట్రీట్ చేస్తారు. ఎవరిని అడిగి ఎవరి ల్యాండ్ ఎవరికి ఇస్తున్నారండి? ఒక్కసారైనా అసలు ప్రజల దగ్గరికి మీరు అడిగారా? ప్రజలకి ఏం కావాలో అడిగినారా? అడగలేదు కదా. అడగకుండా ఎవరి ల్యాండ్ ఎవరికో ఇవ్వడం,
ఎవరికి దోచిపెడుతున్నారు? మాది అంటే మీ తాత ఇచ్చిందా, మీ ముత్తాత ఇచ్చిందా, లేకపోతే నువ్వు ఉద్యోగం చేసి సంపాదించినావా ఈ ల్యాండ్ని? ఈ ల్యాండ్ ఎవరిది? జమీన్ మంది, జల్ మనయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మనిషి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలది. వాళ్ళదేంటండి? వాళ్ళదే ఎవరిదండి ఇది? ఇప్పటికే కొన్ని జింకలు నెమ్మలన్నీ కూడా భయంతో ఎగిరిపోతా ఉన్నాయి, పక్కకు పారిపోతా ఉన్నాయి, అరుస్తూ ఉన్నాయి. అంటే వాటి పట్ల మాకు బాధ చేస్తుందని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. నిజంగా నైట్ పూట మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి, క్యాంపస్లో ఉంటున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడ ఉంటున్నాం కాబట్టే తెలుస్తుందండి. జింకలు ఎక్కడ పోతాయి? మొత్తం బయోడైవర్సిటీ రాత్రికి రాత్రి చెట్లన్నీ కొట్టేసిర్రు. బుల్డోజర్స్ 100 బుల్డోజర్స్ పంపించారు. ఇంతగా ఎందుకు చేయాలి? అసలు జింకలు, పక్షులు ఇవన్నిటి ప్రాముఖ్యత మీకు తెలుసా? చదువుకోలేదా అసలు మీరు? ఎన్వైరన్మెంట్ ఎంత పెద్ద టాపిక్ అది. ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతుంది? యాక్చువల్గా నిజానికి మాట్లాడితే ఈ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం మనం పీల్చుకునేది గాలే కాదు, 2 సిగరెట్లతో సమానం. తెలుసా మీకు అది? ఈ జ్ఞానం లేకుండా మీరు ఏం చేస్తారండి? ఇక్కడ ల్యాండ్ అంతా అమ్ముకొని అమీర్లై, కోటీశ్వరులై యూకేలు, యుఎస్ లో వెళ్ళి పడుకుంటారా? ఏం చేస్తారండి అసలు మీరు? మీ పిల్లలేమో ఎడ్యుకేషన్ యూకేలో, యుఎస్ లో చదవాలి, వాళ్ళేమో అక్కడ మంచి గాలిని పీల్చుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ పొల్యూటెడ్ గాలిని పీల్చుకొని చచ్చిపోవాలా? ఇట్స్ ద లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ వీ నీడ్ టు ప్రొటెస్ట్ దట్. అంటే కాపాడుకోవడానికి మీరు ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, రేపు లీగల్గా కూడా ఫైట్ చేస్తా ఉన్నారని చెప్తున్నారు. ఫైనల్గా మీరు ఎలాంటి 400 ఎకరాలను కాపాడుకోవడానికి మీరు ఏం చేయబోతున్నారు? ఎలాంటి కాల్ తీసుకోబోతా ఉన్నారు? లీగల్లీ ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. ఆ కేసుని మీరు పట్టించుకోకుండా 3 డేస్ హాలిడేస్ అని చెప్పి ఆ 3 days లో డెమాలిషన్ చేశారు. అంటే మీకు న్యాయ వ్యవస్థ కూడా రెస్పెక్ట్ లేదా? డెమోక్రసీ మీద రెస్పెక్ట్ లేదా? పాటించారా మీరు? అసలు అసెంబ్లీలో మాట్లాడినట్టు నిజంగానే రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది దొంగల బాల్యం. అంటే మొత్తంగా హెచ్సియూలు ఏవైతే 400 ఎకరాల భూములు ఉన్నాయో వాటిని కాపాడుకునే తీర్థం. ఎంతటి ధర్నాకైనా, ఎంతటి ఆందోళనకైనా విరమించేది లేదు, ముందుకే వెళ్తాం. మేము చట్టపరంగా కూడా ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఏప్రిల్ 7న దానికి సంబంధించిన కోర్టు ప్రకటన చేయబోతుంది. ఈలోపే హెచ్సియూలో మొత్తం 150 కొద్ది జేసీబీలను పెట్టి ఆ భూములను ఎక్కడికక్కడ చదును చేసి పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తున్నారు. ఇక్కడ జీవావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. మీరు చదువుకొని ఉంటే ఆ యొక్క జీవాలను, ఆ యొక్క మూగ జీవాలను, ఆమె యొక్క ప్రాణాలను కాపాడడంలో చొరవ చూపాలని చెప్పేసి విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.